హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాస్కిన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు దాదాపుగా చాలా కంపెనీస్కి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అందులో నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నా టెక్నికల్ రివ్యూ ఎలా ఉండింది, నా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఐ మీన్ ఫ్రెషర్గా ఉన్నప్పుడే నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేసి నేను అన్ని కంపెనీస్ది డిస్కస్ చేస్తాను. కానీ ఈ వీడియోలో కాదు. ఈ వీడియోలో జస్ట్ మనము సాస్కిన్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. పోను పోను నేను అన్ని ఇంటర్వ్యూస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఎలా జరుగుతుంది ఏంటి అనేసి. సో ఈ రోజు అయితే సాస్కిన్ కంపెనీ అనేది ఏంటంటే ఒక మిడ్ సైజ్డ్ కంపెనీ అన్నమాట. వాళ్ళకి ఏంటంటే మంచి కోడింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్సే కావాలి. ఓకే, ఫస్ట్ నాకేం జరిగిందంటే నాకు సాస్కిన్ నుంచి ఇలా కెరీర్ సెక్షన్స్ త్రూ నాకు మెయిల్ అయితే వచ్చింది. సో మనమైతే జాబ్ అలర్ట్స్ పెట్టుకుంటాం కదా, అలానే వచ్చింది. అండ్ ఆన్ క్యాంపస్ త్రూ కూడా వచ్చిందనమాట. ఓకే, ఆన్ క్యాంపస్ త్రూ అంటే కాలేజ్ వాళ్ళే సాస్కిన్‌ది పంపించారు, పీడిఎఫ్ పంపించారు. డైరెక్ట్ లింక్, అది ఆఫ్ క్యాంపసే యాక్చువల్‌గా. సో నేను ఆఫ్ క్యాంపస్ అటెండ్ అయ్యాను. లింక్ ఇచ్చారు, నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నాకొచ్చింది. చాలా మందికొచ్చింది. కానీ అంతమందిలో సెలెక్ట్ అయింది క్లాస్ మొత్తంలో గూడా 2 పీపులే సాస్కిన్‌కి. ఓకే, ఎందుకంటే దట్ ఈస్ ద టఫెస్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. ఒక ఫ్రెషర్‌కి అంత రేంజ్‌లో ఇంటర్వ్యూ ఉంటుందంటే అస్సలు ఊహించలేము. అంత అంత టఫెస్ట్ ఇంటర్వ్యూ అన్నమాట అది. అండ్ ఫస్ట్ వచ్చేసేసి మనకెలా ఉంటుందంటే అసెస్మెంట్ పెడతారు. ఓన్లీ క్వాంట్, రీజనింగ్, వెర్బల్ మాత్రమే ఉంటుంది. కొంచెం కోడింగ్, సూడో కోడ్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇది కూడా ఎలా ఉంటుందంటే అన్ని క్వెషన్స్ మనకు తెలిసినటివే ఉంటాయి. రీజనింగ్, క్వాంట్ ఈజీగానే ఉంటుంది. చాలా నార్మల్‌గా ఉంటుంది అసెస్మెంట్ మాత్రం. అన్నీ ఇంకా ఊప్స్ కాన్సెప్ట్స్, ఇలా నెట్వర్కింగ్‌కి సంబంధించి ఇలాంటి క్వెషన్స్ అసెస్మెంట్‌లో ఉంటాయి. దాదాపుగా రీజనింగ్, క్వాంట్, కొంచెం కొన్ని వర్బల్ ఎబిలిటీ అండ్ నెట్వర్కింగ్ క్వెషన్స్ అండ్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పూర్తిగా క్వెషన్స్ ఉంటాయి. లైక్ వాళ్ళే అడుగుతారు. జావానా, పైథానా అనేసి దాని మీద పూర్తిగా క్వెషన్స్ ఉంటాయి. అవన్నీ ఏం కోడింగ్ క్వెషన్స్ ఏం గాదు. లైక్ చూస్ ద చాయిస్ క్వెషన్స్ ఉంటాయి గదా, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ సేమ్ అలానే అన్నమాట. అసెస్మెంట్ జరిగింది. అసెస్మెంట్ అయితే నేను క్వాలిఫై అయ్యా. క్వాలిఫై అయిన ఒక 1 మంత్‌కి నాకు ఇంటర్వ్యూ ఆ రిజల్ట్ వచ్చిండేది చాలా లేట్‌గా వచ్చిందన్నమాట. 1 మంత్ తర్వాత వచ్చింది సాస్కిన్ ఇంటర్వ్యూ రిజల్ట్. సాస్కిన్ గురించి నేను అప్పుడు అంతగా ఆలోచించలేదు. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి నెక్స్ట్ డేనే నాకు ఇంటర్వ్యూ పెట్టారు. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ చాలా టఫ్ ఇంటర్వ్యూ అన్నమాట. ఫస్ట్ నా రెజ్యూమ్ ఓపెన్ చేసారాయన. రెజ్యూమ్ ఓపెన్ చేసేసి "మీరు ఎక్స్‌పీరియన్స్‌డా" అని అడిగారు. "కాదు, ఐ యామ్ ఎ ఫ్రెషర్" అని చెప్పాను. "మరి మీ రెజ్యూమ్ ఫ్రెషర్‌గా లేదు" అని చెప్పారు. ఎందుకు అంటే నా రెజ్యూమేలో అప్పటికే నేను వై షుడ్ వి హైర్ యూ అనేసి ఒక టాపిక్ అయితే నా రెజ్యూమేలో పెట్టుకొనున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి కొన్ని ప్రాజెక్ట్స్‌ని మెన్షన్ చేశాను. దట్ టూ బేస్డ్ ఆన్ పైథాన్ అన్నమాట. పైథాన్ బేస్డ్ మీద 2 ప్రాజెక్ట్స్ అయితే మెన్షన్ చేశాను. అండ్ జావా స్క్రిప్ట్ మీద 1 ప్రాజెక్ట్ అయితే మెన్షన్ చేశాను అప్పుడే. ఓకేనా? సో ఆయనకి నా రెజ్యూమ్ అనేది ఒక గుడ్ లుకింగ్‌గా అనిపించింది. అందుకే "నువ్వు ఎక్స్‌పీరియన్స్" అని అడిగారు. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే నేను నో అని చెప్పాను. తర్వాత స్టార్టింగే నన్నసలు సెల్ఫ్ ఇంట్రో అడగలేదు. అడగకుండా జస్ట్ ఒక క్వెషన్ అడిగారు. ఏంటి అంటే, "వై షుడ్ వి హైర్ యూ" అని అన్నాడు. అప్పుడు నేను "వై షుడ్ వి హైర్ యూ" అన్నప్పుడు నేను సో ఆన్ రీజన్స్ అయితే చెప్పాను. "ఐ విల్ బి ద గ్రేట్ అసెట్ టు ది కంపెనీ. డెఫినైట్‌లీ ఐ యామ్ ష్యూర్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఇఫ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఐ విల్ లెర్న్ కంటిన్యూయస్‌లీ" అని చెప్పాననమాట. "ఐ విల్ లెర్న్ కంటిన్యూయస్‌లీ" అని చెప్పాను. సో, ఇంకా ఏంటి అంటే ఆయనకి అది చెప్పిన తర్వాత ఏమడిగారంటే, నేను డైరెక్ట్‌గా నిన్ను థియరీ క్వెషన్స్ అడగను. ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్‌ని నువ్వు ఎంటర్ చేయాలి. ఆ కోడ్‌లో పైథాన్‌లో నువ్వు బటర్‌ఫ్లై ప్యాటర్న్ ప్రింట్ చేయాలి అని అన్నాడు. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. ఎందుకు అంటే, నేను పైథాన్ మీద ప్రాజెక్ట్స్ పెట్టాను గాబట్టి. సో, చెప్పాను గదా టఫెస్ట్ ఇంటర్వ్యూ అనేసి. ఓకే. ఓకే అని జెప్పాను. నాకాయన ఇచ్చిన టైమ్ వచ్చేసి 10 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇచ్చాడు. 10 మినిట్స్ ఇచ్చి ఆయన వర్క్ ఆయన జేసుకుంటున్నాడు. హి టోల్డ్ మీ ఆఫ్ ద స్క్రీన్, ఆఫ్ ద కెమెరా. కానీ తప్పు. మనం కెమెరా ఆఫ్ చేయగూడదు. వి షుడ్ నాట్. ఎందుకు అంటే మనము కెమెరా ఎందుకు ఆఫ్ చేయకూడదంటే, ఆయన మనల్ని టెస్ట్ చేస్తున్నారు. ఆఫ్ చేస్తామా లేదా అనేసి. నేనైతే కెమెరా ఆఫ్ చేయలేదు. ఆఫ్ చేయకుండానే ఫస్ట్ నేనేం చేశానంటే, ఒక బుక్‌లో కోడ్ మొత్తం రాసుకున్నా. ఓకేనా? ఒక బుక్‌లో ఎయిదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. నేనైతే ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో మొత్తం కోడ్ అంతా కరెక్ట్. కానీ సింటాక్స్ ఉంటది గదా, మెయిన్ సింటాక్స్ నేను అదే తప్పు రాసాననమాట. సో, ఆ ఫార్ములా అనేది 6 బటర్‌ఫ్లై ప్యాటర్న్స్ ఒస్తాయి గదా, ఆ బటర్‌ఫ్లై ప్యాటర్న్‌కి కరెక్ట్‌గా సెట్ అవుతది గానీ, ఆయన అడిగిన ప్యాటర్న్ మాత్రం 4 థింగ్స్ అన్నమాట. సో, దానికి సెట్ అవ్వలేదు.
కానీ ఆయన ఏమన్నాడంటే దిస్ ఇస్ ద రైట్ వే అని అన్నాడు. మేబీ మేబీ సార్ బికాజ్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ దీస్ ప్యాటర్న్స్ అని చెప్పేసి, బట్ ఐ ట్రై టు సాల్వ్ ఇట్ అని చెప్పాను. అలా చెప్పిన వెంటనే హీ ఆస్క్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ థింగ్, అంటే నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగారు. వెంటనే నేను అసలు వేరియబుల్స్ ఎలా తీసుకున్నాను, ఎలా దీన్ని ఇటరేట్ చేస్తున్నాను, ఎలా ఈ ప్యాటర్న్ వచ్చింది అనేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అప్పుడు నేను గమనించాననమాట. సో సార్ దిస్ ఈస్ ద ఎర్రర్ హియర్ అని చెప్పేసి నేను ఆయనకి చెప్పాను. ఈ ఎర్రర్ వల్లనే నాకు ఇలా వచ్చింది కోడ్ అవుట్‌పుట్ అని చెప్పాను. మనమేమి అవుట్‌పుట్ ఆఫ్ ది కోడ్ అనేది మనమేం రాయము. బట్ ఏమవుతుందంటే నోట్‌ప్యాడ్‌లో ఎంటర్ చేస్తామనమాట. ఓకే. నోట్‌ప్యాడ్‌లో ఎంటర్ చేసి, టైప్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మేబీ హి ఇంప్రెస్డ్ దేర్. ఓకే. అది తర్వాత అది రాంగ్. రైట్ ఏం కాదు. రాంగ్ కోడ్. ఓకేనా. అంటే మొత్తం రాంగ్ కాదు. బేసిక్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఆయన 4 లెవెల్స్ ప్యాటర్న్ అడిగితే నేను 6 లెవెల్స్ ఆయన నన్ను 4 లెవెల్స్ ప్యాటర్న్ అడిగారు. నేను 6 లెవెల్స్ ప్యాటర్న్ చేశాననమాట. నాకు 4 లెవెల్స్ ప్యాటర్న్‌కి తప్పు ఫార్ములా రాసాను అంతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఎస్‌క్యూఎల్ మీద అడిగారనమాట. ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ ఏంటివి అంటే, ఎస్‌క్యూఎల్‌లో వాట్ ఈస్ నల్? అసలు యూనిక్ వాల్యూస్ ఎందుకు ఎంటర్ చేయాలి? అండ్ ప్రైమరీ కీకి, ఫారెన్ కీ డిఫరెన్స్ ఏంటి? ప్రైమరీ కీ, ఫారెన్ కీకి నువ్వు రాయ కోడ్ రాయమన్నారు. అంటే ఒక టేబుల్ తీసుకో, స్టూడెంట్ టేబుల్ తీసుకో, స్టూడెంట్ టేబుల్‌కి ప్రైమరీ కీ ఎంటర్ ఇచ్చి, ఇంకొక టేబుల్ తీసుకో, ఐడీ టేబుల్ తీసుకొని, దానికి నువ్వు ఫారెన్ కీ రిఫరెన్స్ ఇచ్చేసి, నువ్వు ఎలా దీనికి ఇవ్వగలవు ప్రైమరీకి, ఫారెన్‌కి? అసలు వీటి మీనింగ్ చెప్పు అని అన్నారు అంతే. మనము ఫారెన్ కీకి, ప్రైమరీ కీకి ఈజీగానే చెప్పగలం కదా! నేనేం చేశానంటే, ఆయన చెప్పిన వేలోనే ఒక స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాను. అండ్ అనదర్ టేబుల్ తీసుకొని రెండిటికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రైమరీకి ఎందుకిస్తాము, రిఫరెన్స్‌కి, ఫారెన్‌కి ఎందుకిస్తాము అనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక ఎగ్జాంపుల్‌గా చూపించాననమాట. అంటే నోట్‌ప్యాడ్‌లో చూపించాను. ఎలా చేయాలి, ఏంటి అనేసి. తర్వాత వచ్చేసి ఎస్‌క్యూఎల్‌లోనే వ్యూస్ అడిగారు. వ్యూస్ గురించి అడిగారు. తర్వాత నన్ను ప్రొసీజర్స్ అడిగారు. అప్పటికి నాకు ప్రొసీజర్స్ రావు కాబట్టి, నో సార్ ఐ డోంట్ నో బట్ ఐ విల్ ట్రై టు లెర్న్ దీస్ థింగ్స్. ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అని చెప్పాను. ఓకే అని అన్నాడు. ఇప్పుడు అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాత ఎస్‌క్యూఎల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లోకే వచ్చాడు. పైథాన్ ప్రోగ్రామింగ్ లోకొచ్చేసి వాట్ ఈస్ డిక్షనరీస్ అన్నాడు. వాట్ ఈస్ డిక్షనరీస్ అనేసి అడగంగానే నేను థియరిటికల్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. థియరిటికల్ గా ఎప్పుడు చెప్పకూడదు. వాట్ ఈస్ డిక్షనరీ అని డెఫినేషన్ అనంగానే యూ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ థియరీ. నువ్వు థియరీగా చెప్తే నువ్వు అక్కడే ఫట్. ఓకేనా. థియరీ చెప్పకుండా టేక్ ఇట్ యాస్ అన్ ఎగ్జాంపుల్. సార్ డిక్షనరీ ఈస్ లైక్ కర్లీ. ఆ రోజు మనకి మీ డెఫినేషన్ ఏంటి అనేసి ఒక చిన్న లైన్ ఆఫ్ కోడ్ చెప్పేసి, తర్వాత నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దిస్ ఈస్ అబౌట్ డిక్షనరీస్ అని చెప్పాను. తర్వాత లిస్ట్, టుపుల్స్ ఇవన్నీ అడిగారు. అసలు లిస్ట్, టుపుల్స్ కి ఒక కోడ్ ఆయన పెట్టేసి, సూడో కోడ్ పెట్టేసి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పమన్నాడు. త్రూ డిక్షనరీస్ వర్క్ అవుతుంది అని చెప్పాను. సో ఇలా అడుగుతారనమాట. అంటే మనకు ఒక సూడో కోడ్ పెట్టేసి, ఆ సూడో కోడ్‌కి ఆన్సర్స్ అడుగుతారు. ఓకే. లేకపోతే ఒక కోడే ఎంటర్ చేయమని చెప్తారు. ఏది అయితే థియరిటికల్‌గా అడగలేదు. ఒకవేళ థియరిటికల్‌గా అడిగినా గూడా నేను థియరిటికల్‌గా చెప్పలేదు ఫస్ట్‌ది. నేను ఎందుకంటే వి ఆర్ ఎ టెక్నికల్ స్టూడెంట్స్. మన నుంచి వాళ్ళు ఆలోచించేది గూడా కోడింగే. నువ్వు రైట్ చేస్తున్నావా? రాంగ్ చేస్తున్నావా? అన్నది పక్కన పెడితే, నీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూస్తారు. నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసే వే చూస్తారు. అండ్ నీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూస్తారు. అక్కడ ఆ రోజు నేను నా లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎయిదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, నా ఎఫర్ట్స్ అయితే నేను పెట్టేసాను. నేను రిజల్ట్ గురించి తర్వాత గూడా ఆలోచించలేదు. నా ఎఫర్ట్స్ అయితే పెట్టాను. నేనైతే సెలెక్ట్ అవ్వలేదనే అనుకున్నాను. ఎందుకంటే కోడ్ తప్పు రాసాను. అండ్ సమ్ ఆఫ్ ది సూడో కోడ్స్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా ఇయలేకపోయాను. కానీ ఐ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ హౌ ఇట్ విల్ సాల్వ్. ఎలా సాల్వ్ అవుతుంది అనేసి నేను ఒక ట్రై అయితే చేశాను. ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సరేనా? ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నన్ను లాస్ట్‌లో కొన్ని క్వెషన్స్ అడిగారు. ఏంటివి అంటే డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ మీద ఏమడిగారంటే అసలు లింక్డ్ లిస్ట్, లీనియర్, అసలు స్టాక్ మీద, క్యూ మీద నువ్వు ఏ ప్రాబ్లమ్ చేయగలవు? ఎంత ఫాస్ట్‌గా చేయగలవు అని అడిగారు. ట్రావర్స్ ఎలా చేస్తారు? ఇవన్నీ అడిగారు. అసలు ట్రావర్సింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ స్టాక్? వాట్ ఈస్ క్యూ? వీటికన్నిటికి నేను ఎగ్జాంపుల్స్ త్రూ ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇంకా డేటా స్ట్రక్చర్స్ అనేది రియల్‌గా ఇంపార్టెంటా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి అని అడిగారు. యెస్ సార్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ వితౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ హౌ వి కెన్ సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఇఫ్ వి ఆర్ గెట్టింగ్ ఎనీ డిఫికల్ట్ టాస్క్ వి హావ్ టు అప్లై ఆల్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఎంత కరెక్ట్ వేలో మనం చేయగలం, ఎంత ఎఫెక్టివ్‌గా చేయగలము అన్నది తెలిసేది ఓన్లీ విత్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. సో వి హావ్ టు ప్రాక్టీస్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పారు. సో ఓకే అని అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే టాకెటివ్ స్కిల్స్. నేను ఆయనతో కమ్యూనికేట్ అవుతున్నా. భయపడలేదు. నేను రాంగ్ చేశాను అనేసి భయపడలేదు. ఆయనతో కమ్యూనికేట్ అవుతున్నాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో అక్కడ నేను సెలెక్ట్ అయ్యాననమాట. ఓకే. అండ్ నా క్లాస్‌లో ఆల్‌మోస్ట్
75 పీపుల్ అనుకుంటా ఉండేది క్లాస్‌లో. 75 ఆర్ 65 పీపుల్ ఉండేది. రాసింది మాత్రం బీటెక్, డిగ్రీ, ఎంసీఏ, ఎంసీఏ 2 సెక్షన్స్. ఎంసీఏ ఫస్ట్ ఇయర్, ఎంసీఏ సెకండ్ ఇయర్ అండ్ అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు గూడా ఉన్నారు. ఎంసీఏ 3 ఇయర్స్ ఉన్నింది గదా! అప్పుడు. తర్వాత మేము ఎంసీఏ 2 ఇయర్స్ బ్యాచ్ వాళ్ళం. అండ్ ఇంకా డిగ్రీ వాళ్ళు గూడా రాసారు. అంతమందిలో నా ఎంసీఏ బ్యాచ్‌లో సెలెక్ట్ అయింది ఎంసీఏ ఫైనల్ ఇయర్స్ నుంచి 1 మెంబర్ అండ్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ నుంచి 2 మెంబర్స్ అన్నమాట. వన్ ఈజ్ మీ అండ్ వన్ ఈజ్ అదర్ పర్సన్ విత్ ద 5.5 ఎల్‌పీఏ ప్యాకేజ్. ఓకే. ప్యాకేజ్ వచ్చేసి 5.5 ఎల్‌పీఏ అన్నమాట. ఎందుకు జాయిన్ అవ్వలేదంటే సాస్కిన్‌లో 3 ఇయర్స్ బాండ్ అడిగారు. సో, యాక్చువల్‌గా నేను సాస్కిన్‌కే వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే ఎందుకంటే మిడ్ సైజ్డ్ కంపెనీ మనం చాలా వర్క్ నేర్చుకోవచ్చు. 3 ఇయర్స్ బాండ్ అయితే ఏముందిలే మనం 3 ఇయర్స్ ఎక్కడైనా వర్క్ చేయాలి గదా! కంపెనీలో ఫస్ట్ స్టార్టింగ్‌లో అనేసి అనుకున్నాను. కానీ ఏమైందంటే నాకు అంత లోపలే వేరే కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అవ్వడం వల్ల నేను దానికే వెళ్ళాల్సిందొచ్చింది. దీన్ని నేను రిజెక్ట్ చేశాననమాట. అది గూడా లాస్ట్ మినిట్‌లో రిజెక్ట్ చేశాను. ఇప్పటికి గూడా నా దగ్గర ఆఫర్ లెటర్ అండ్ వాళ్ళ మెయిల్ ఐడీస్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇంకా జాయిన్ అయిపోతాను. నెక్స్ట్ డే జాయినింగ్ అనంగా నాకిదొచ్చింది. సో, నేను దీనికెళ్ళిపోవాల్సిందొచ్చింది. దట్ టూ మెయిన్ ప్యాకేజ్ కన్నా ఈ కంపెనీలోకి రాడానికి కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి వచ్చేసాను. అంతే. అంటే అది బెంగుళూరుకెళ్ళాలి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడికొచ్చాననమాట. ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సాస్కిన్ వాళ్ళు అడిగేదంతా కోడింగే. ఓకే. సాస్కిన్ మొత్తం కోడింగే అడుగుతుంది. టాకెటివ్ స్కిల్స్ అనేది ఉండాలి బాగా. మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను మీకు. టాకెటివ్ స్కిల్స్, మేనేజింగ్ స్కిల్స్ పెంచుకోండి. సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోండి అనేసి. ఎందుకు అంటే ఒకవేళ నువ్వు తప్పు చేసినా గూడా దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయగలగాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. ఓకేనా? సో, ఆ రాంగ్ మెథడ్‌ని నువ్వు వేరే మెథడ్‌గా గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఓకే. అది నేను రాంగ్ చేశాను. బట్ ఐ కెన్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ లైక్ థిస్. ఐ కెన్ ట్రై టు డూ లైక్ థిస్ అనేసి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే యూ విల్ హైడ్. నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు. ఎందుకంటే ఈ స్కిల్స్ చాలు వాళ్ళు నేర్పించుకోగలరు తర్వాత. చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చి నేర్పించుకుంటారు. ఇలా నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అయితే జరిగింది. మెయిన్ రీజన్ సాస్కిన్‌లో జాయిన్ అవ్వకపోవడానికి మాత్రం దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో, వెరీ టఫెస్ట్ ఇంటర్వ్యూ ఇన్ మై లైఫ్ అనుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూయర్ చాలా కూల్‌గా హ్యాండిల్ చేశారు. నేను గూడా అంతే కూల్‌గానే హ్యాండిల్ చేశాను. ఎక్కడ భయపడలేదు ఫస్ట్. ఎక్కువ కోడింగ్ అడుగుతున్నాడు అని ఎక్కడ భయపడలేదు. మీరు గూడా అంతే. కోడింగ్ అడుగుతున్నారు గదా! అనేసి మీరు గూడా భయపడాల్సిన అవసరం లేదు. కోడింగ్ ఎవరైనా అడుగుతారు యాస్ ఎ టెక్నికల్ స్టూడెంట్. వి హావ్ టు మేనేజ్ ఇట్. అడిగినారు గదా! అని భయపడకుండా మనం మేనేజ్ చేస్తే సరిపోతదనమాట. మీరు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? ఎస్‌క్యూఎల్, డేటా స్ట్రక్చర్. యాస్ ఎ ఫ్రెషర్స్‌గా నువ్వు నేర్చుకోవాల్సింది ఎస్‌క్యూఎల్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ గురించి కూడా కొంచెం తెలుసుకోండి వీలైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ డేటా స్ట్రక్చర్ సబ్జెక్టే ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూ హ్యావ్ టు నో ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రమ్ ది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ నుంచి నీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిండాలి. ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నుంచే కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. నా ఫ్రెండ్ ఒకరు ఏమైందంటే తనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు. తను వచ్చేసి సెలెక్ట్ అయ్యారు. అంటే అసెస్మెంట్ క్వాలిఫై అయ్యారు. సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే వాట్ ఆర్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అంటే షీ ఎక్స్‌ప్లెయిన్డ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలా అని చెప్పింది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అని చెప్పింది. నువ్వు హైర్ అయితావా అలా చెప్తే? ఎంసీఏ చేసి ఎక్సెల్, వర్డ్ ఇవి పెడితే మనం హైర్ అవుతామా? డేటా ఎంట్రీ ఇలాంటివి పెడితే హైర్ అయితామా? అసలు అవ్వం. ఫస్ట్ అన్‌షార్ట్ లిస్ట్ అవుతాం. ఓకే. అలాంటివేమి పెట్టకుండా మంచిగా టెక్నాలజీస్ పెట్టుకోండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఐ థింక్ యూ లైక్ దిస్ వీడియో. సో, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకా మీకు వేరే ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్సెస్ గూడా కావాలంటే ఐ విల్ షేర్ యూ డెఫినైట్‌లీ. థాంక్ యూ. బై. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.